నమస్తే అంత మంచిననులా ఇక నేను వచ్చేసిన ముచ్చట్లు పట్టుకొచ్చిన ఈ వారంలో జరిగిన ముచ్చట్లన్నీ షార్ట్ కట్ లో చెప్పుకుందాం. చలో పారి మరిగా ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు అన్న మ్యూజిక్ అయ్యే. దసరా పండుగ దగ్గర పడుతుంది కదా, వచ్చే నెల 12కా 13కా. దసరా అంటే మన తెలంగాణలో పెద్ద పండుగ, ధూమ్ ధామ్ చేస్తారు. అసలు ఆ ఎంజాయ్మెంటే అల్లగుంటుంది. ఇక మొగోళ్ళకు మాత్రం ఒక్కరోజు నిజంగా దసరానే పోండ్రి. మందు మటను దోస్తాండ్లు ఎంజాయ్మెంట్లు ఆ పెట్టోలే ఉండరు కదా. అయితే మన మంచిర్యాల జిల్లా బోయపల్లిలా దసరా స్పెషల్ ధమాకా ఆఫర్ పెట్టిరు. అది ఉత్తపచ్చి ధమాకా ఆఫర్ కూడా కాదు, చూస్తే మీరు నోరెలా పెడతారు. మందు బాబులకు మత్తు కూడా ఎక్కుతుంది. జర చూసి పరేషాన్ గారి మరి. రండి బాబు రండి, బోయపల్లి వారి దసరా ధమాకా ఆఫర్. 100 రూపాయలు కట్టి టోకన్ తీసుకోర్రి. 10వ తారీఖు నాడు అదృష్టవంతులైపోర్రి. ఫస్ట్ ప్రైజు గొర్రె పొటేలు, సెకండ్ ప్రైజు మేకపోతు, ఇక థర్డ్ ప్రైజు ఇంటే మత్తెక్కుతుంది మరి. చెప్తున్నా, జానీ వాకర్ ఫుల్ బాటల్ అట. 4వ ప్రైజు టీచర్స్ ఫుల్ బాటలు. 5వ ప్రైజ్ ఏమో బ్లాక్ డాగ్ బ్రాండీ సీసా. 7, 8 ప్రైజులేమో నాటుకోడి. అయ్యో గదేనోల్లా మన దేశం కోడి పుంజట. 9, 10వ ప్రైజ్ ఏమో ఇగో ఈ దేశం కోడి పెట్టనట. ఇగో ఇది బంపర్ ఆఫరు, మన బెల్లంపల్లి దగ్గరున్న బోయపల్లోళ్ళు పెట్టిన బంపర్ ఆఫరు, దసరా ఆఫర్ అట. ప్రైజులు రావాలంటే ఫస్ట్ 100 రూపాయలు కట్టి టోకన్ తీసుకోవాలన్నట. ఇక 10వ తారీఖు లక్కీ డ్రా ఇస్తారట. మరి ఎందుకయ్యా గిట్లా మందు ముక్క ఆఫర్ పెట్టిర్రు అని అడిగితే ఏమంటారు, దసరా నాడు పైసలు లేనోళ్ళు కూడా అందరు మందు తాగాలి, ముక్కతోని కడుపు నింపుకోవాలి, అందుకే ఈ ఆఫరు అని చెప్పుకొస్తున్నాడు. ఇగో ఈ ఊరి పిల్లగాడు చెప్తున్నాడు, ఈనుండ్రి. దీంట్లో 100 రూపాయల టోకెన్ పెట్టాం. 100 రూపాయల టోకెన్ కి మళ్ళీ లిమిటెడ్ గా మేము 600 కూపన్స్ పెట్టాం. ఆగనట అందరూ ధూమ్ ధామ్ గా సంబరాలు చేసుకునేందుకు ఇగో ఈ ఆఫర్ పెట్టిరు బరాబరే. ఆగరిసే లక్కీ డ్రాల గెలవకుంటే ఆ 100 రూపాయలు కూడా పోయినట్టే కదా మరి. అంటే పోతే 100, వస్తే మేకపోతు, అంతేనా మరి? కాదు గాని తాగితే కొందరికి సోయే ఉండదట కదా. కొందరైతే కడుపులో ఎప్పటి సందో దాచుకున్న నిజాలన్నీ కయ్యగా అక్కుతారట. ఇక ఇంకొందరైతే వీరులు శూరులు ధీరు లెక్క మారిపోయి వాళ్ళ లోపల ఉన్న లలిత కళలన్నీ బయటికి తీస్తారట. నిజమేనా? అసలు ఈ తాగుడెందుకో, తాగితే ఏమొస్తుందో, తాగినాక ఎక్కలేని ధైర్యమర్చుడేందో ఏందో ఏమో నాకైతే అర్థమే కాదు. సరే ముచ్చట ఏందంటే, ఒకడున్నాడుల్లా బగ్గ తాగిండు, కండ్ల ముందు ఆర్టీసీ బస్సు కనబడ్డది. కథం. మరి ఏం ఫ్లాష్ బ్యాక్ యాదికొచ్చిందో, బస్సును చూస్తే బీపీ లేచిందో నాకు తెలియదు కానీ ఓం భూ బుష్ అనుకుంటా బస్సునే మాయం చేసిండు మొన్న. గట్లెట్లనో చూడాలి మీరు. ఓష్ని ఇగో ఈడ ఎక్కెక్కి ఏడుస్తుండు చూడు. పాపం ఏం కట్టమొచ్చిందో అనుకోగల. కుత్తుకెళ్దాక తాగిండు, సో ఇదప్పి రోడ్డు మీదకి వచ్చిండు. ఇక కండ్ల ముందు బస్సు కనబడుతోనే దాన్ని ఎత్తుకపోయిండు. అవల్ల అయితే ఆదివారం రాత్రి బంగారయ్య బాగా తాగిండట. ఇక తాగినాక ఏమనిపించిందో, విమానమే ఎక్కబుద్దైందో మబ్బులలో తిరగబుద్దైందో గాని బస్సు డిపో గోడ దునికిండు. కనబడ్డ బస్సు ఎక్కి స్టార్ట్ చేసుకున్నాడు. ఇక దంచుకపోయిండు. బస్సును ఆగమాగ నడుపుకుంటా పోతుంటే ఈ పోలీసారికి అనుమానం కొట్టింది. ఎంబడి బడి బస్సు నాపిండు. ఏంద్రా వారి ఈ బస్సును ఎందుకు నడుపుతున్నావు అంటే, ఈ బస్సే నా కాడికి వచ్చింది, అదే నన్ను కూసబెట్టుకుని దానికదే దోలుకపోతుంది అని చెప్పుకుంటా వచ్చిండట. పిచ్చి మంది తాగినట్టున్నది, ఎట్లెట్లనో మాట్లాడుతుండు. ఆగో ఈనూరు మీరు కూడా. ఎందుకు వచ్చింది అది బస్సు అంటే రాలేదని కాదు, చేతి కిందకి వచ్చింది. నా తప్పైపోయిందన్నా, తీసుకొని తప్పైపోయిందన్నా అంతేనా. నీ పర్ఫార్మెన్స్ చల్లగుండా చూసినావా? ఇప్పుడు ఏడ్చుకుంటా దండాలు పెడుతుండు. ఎట్లా సోరుగుతుండో చూడు. ఏ పాడు తాగినవయ్యా, నేల మీద చక్కగా నిలబడనే అత్తలేదు. ఇక లాస్ట్కు తాగి బస్సును దొంగతనం చేసినా ఏమన్నా కుర్రంటుండు. ఇంకా నయ్యం, ఈ బస్సు మనందరిది అని బస్సులో రాసిన్నది కదా అని నా బస్సు నేను తీసుకుపోతున్నా అండ్లే. వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి, సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది. కాదోల్లా తాగితే మరీ సోయి లేకుండా తాగచ్చునా? సరే తాగితే తాగితివి, ఇంట్లో చుప్చాప్గా చెద్దరు కప్పుకొని వండుకుంటే ఏమైతుంది? రోడ్ల మీదకి వచ్చి ఇట్లా బస్సును పొత్తం చేసిడింది. ఇంకా నయం జనాల మీదకి తోలుకోవాలి ఇత్తలివిగల్లోడు.
ఇగో గిట్ల మోపైరోళ్ళ ఈ తాగబోతులు ఏమని చెప్తాం ఎంతకని చెప్తాం అన్నట్టు రైలు బండిలు ఎవరుంటారల్లా ఎవరుంటారేంది ప్యాసింజర్లు ఉంటారు పల్లి బఠానీలు నిమ్మ బిళ్ళలు అమ్ముకునేటోళ్ళు తిరుగుతారు సమోసాలు కూడా అమ్ముతారు నేను కూడా కొంటా ఇక అప్పుడప్పుడు టికెట్ కలెక్టర్ కూడా వస్తాడు దొంగ బండి ఎక్కినోళ్ళు ఈ డబ్బా నుంచి ఆ డబ్బాకు తప్పించుక తిరుగుతారు గంతే కదా కానీ ఒక బండిలో మాత్రం ఒక విచిత్రమైన ప్యాసింజర్ వచ్చింది ఆ ప్యాసింజర్ని చూసుడుతోనే జనాలు నోరెల పెట్టిరు ఆ ప్యాసింజర్ అట నాగలోకం స్టేషన్లో దిగుతుందట ఇంతకెవలాళ్ళు ఎందుకు జనాలు పరిశాన్ అవుతుర్రు నాగలోకం స్టేషన్ ఏడున్నది ఏంది కథ అరుచుకుందాం రారే ఇది గరీబ్ రథ్ రైలు బండి జబల్పూర్ నుంచి బొంబాయికి బయలుదేరిందట జనాలు గినాలు బొచ్చడు మందే ఉన్నారు గరీబ్ రథ్ కదా ఇక ఈ జనాలనే చూడురిగా వామ్మో పడగిప్పింది కనబడ్డదా పామే పాము కూడా రైలు బండిలో ప్రయాణం కడుతుంది ఓ దిక్కు బండి పోతుంది ఇంకో దిక్కు ఈ పామేమో పడిగిప్పి అటు ఇటు బిల్లి బిత్తిరి దాని లెక్క చూస్తుంది అందులో ప్యాసింజర్ల పరిస్థితి ఎట్లుంటది కావచ్చు ఈ డబ్బా నుంచి ఆ డబ్బాలకు ఉరుకుడే ఉరుకుడు కొందరైతే ఆగమాగంలా బండిలకెళ్ళి కిందికి దుంకుదామని కూడా చూసిరట మరి ఈ పాము ఇంట్లోకెందుకు వచ్చింది కావచ్చు ఎవరి బ్యాగులకి వెళ్ళి బయటికి వెళ్ళిందో ఏమే పాము ఈ బండి ఎక్కితే టికెట్ లేకుండా డైరెక్ట్ నాగలోకం పోవచ్చని అనుకున్నావా ఏంది ఏమో బండెక్కి బుస కొట్టుకుంటూ ఆగం చేయబడుతుంది భయంగల కోడి బజాట్ల గుడ్డు పెట్టిందట హగో గట్లనే ఉన్నట్టున్నది కదా మన రేవంత్ సార్ వారి పనితనం అయితే మన రేవంత్ సారు ముఖ్యమంత్రిగా విమానం తిన్నప్పుడు ఏమన్నాడోల్లా ఇది ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ జనాలు వచ్చి బాధలు చెప్పుకోవచ్చు కంచెలు ఉడవిక్తా సలాకులు దీయిస్తా ఎవ్వలన్నా రావచ్చు ప్రజావాణి కార్యం ఉంటది నేను కూడా ఉంటా మంత్రులు ఉంటారు అని బోగసుతారం ముచ్చట చెప్పిండా అసలు ఇప్పుడు ఏమైతుందో మీకు కూడా ఎరికే ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక పురాగా తెలుసుకొని ముచ్చట చూసి మన సీఎం సారు ప్రగతి భవన్ పేరు మార్చి మహాత్మా ప్రజావాణి కాంగ్రెస్ కార్యకర్తల కోసమేనా గట్లనే కొడుతుంది మరి ఫస్ట్ ఏమో రోజు టమాటేనొల్లా మన జనాలకు జీవాల మీద అసలు ఎంత జాలి దయ కరుణ అనురాగం ఆప్యాయత
ఇంకేముంటాయి పదాలు యాదికొచ్చింది అనుబంధం ఆత్మీయత ఇగో ఇవన్నీ ఎంతగానం ఉంటాయంటే అబ్బబ్బబ్బబ్బబ్బ నాకైతే చెప్పవశం అయితలేదు అసలు చక్రాచి పడిపోతా కావచ్చు కండ్ల ముందు షెట్ అంతా మనిషి నెత్తురు గారుకుంటా తనలాడుతుంటే కూడా జాంతానై అదే జాగల జీవాలో చేపలో గిల్ల గిల్ల కొట్టుకుంటుంటే మాత్రం వాటిని కాపాడినందుకు ఒగదండ్లాడతారా పానాలకు తెగిచ్చి మరీ సాహసాలు చేస్తుంటారు ఏందవ్వో అసలు ఏమైంది అని అంటారేమో అయితే మొన్న మైబాద్ జిల్లా మరిపేడ బస్టాండ్ కాడ ఏమైందో చూడాలే అగో అసలు మన జనాలకు నిజంగా మొక్కాలే పో పుక్కడికి వచ్చింది ఏది కూడా అంత అల్కగా ఇడిచిపెట్టారు అగో చేపలు కనబడుతున్నాయా ఇదేదో పెద్ద చేపల మార్కెట్ అనుకోగల్లా అయితే మైబాద్ జిల్లా మరిపేడ బస్టాండ్ కాడ చేపల లోడుతో పోతున్న లారీ బోల్తా పడ్డది చేపలన్నీ కింద పడ్డాయి కొట్టుకుంటున్నాయి చూడు కొర్రమట్టలు కావచ్చు అంతేనా మరి డ్రైవర్ అట్లున్నప్పుడు ఎవరన్నా ఏం చేస్తారు ఈ మనిషిని దావకానకు పట్టుకుపోతారు కానీ మరిపేడ జనాలు డ్రైవర్ కు అంజాన్ కొట్టి చేపల మీద జాలి చూయించి వాటిని కాపాడుకునే వాని పెట్టుకున్నారు అగు చూడు పిల్ల జెల్ల ముసలి ముత్క ఇట్లా సకుటుంబ సపరివార సమేతంగా సంచులు గోనలు పట్టుకొని వచ్చి ఎట్లా దొరకబడుతుర్రో అరేరేరే అందుతలేదా ఏ పెద్ద మనిషి గీ అన్న చూడు పెద్ద సంచికి సంచి తెచ్చుకున్నాడు కదా గీ అక్క కాలేజీకి పోతుందో లేకుంటే ఊరికే పోతుందో గాని చేపలు కనబడుతూనే ఇక వాటి మీద పడ్డది ఇవాళ చేపల పులుసు వేసుకున్నాడే కావాలేపో అనుకుంటున్నది కావచ్చు పాపం గీ అక్క లేటుగా వచ్చినట్టున్నది చేపలతోని తనలాడుతుంది ఇగో వీళ్ళు పట్టుకున్నట్టు చేస్తురు గాని చేతికి అందుతలేవు జారుతున్నాయి ఇంకా ప్రాక్టీస్ కాలే వీళ్లకు రామచంద్ర అగో ఆటికెళ్ళు కూడా ఉన్నారు జాతర చేపల జాతర ఉన్నది మొత్తం గీ పెద్ద మనిషి అయితే ఉన్నాయా ఓడిచినాయిరో నాకు ఇప్పుడే ఎరికైంది అనుకుంటా ఆగంలత్తుండు ఓ అక్క చూసినాం ఎందుకు నవ్వుకుంటున్నావు గాని నీకు కూడా అందరి కాడికి తీసుకుపోయిగా ఓ మహాతల్లి నువ్వు కూడా పట్టుకోపోయినావు ఏమో వెనక ముందు కాబడుతుంది గీననైతే నోట్ల బురుసు పెట్టుకొని ఓ దిక్కు పండ్లు తోముకుంటేనే బురదల చేపలు పట్టే పని పెట్టుకున్నాడు అమ్మయ్యా ఇవాళ కూలి పడ్డది పో అనుకుంటుండు కావచ్చు చేపల కోసం చాలా కష్టపడ్డారు మీ కష్టం ఉత్తగానే పోదు అసలు యాక్సిడెంట్ అయినంత సేపు కూడా వాళ్ళే ఈ చేపలను మాయం చేసుడు చూసినవా గిట్లున్నారోల్లా పాపం ఆడ ఒక మనిషి ఉన్నాడు ఆయన సంగతి ఏందో చూద్దాం అనుకుంటారా లేకుంటే మా కడుపు నిండితే చాలు అనుకుంటారా పుణ్యానికి వచ్చిందంటే చాలు నిమిషం ఆలస్యం చెయ్యరు ఇంకేందిగా మరిపెడల అందరి ఇళ్లలో చేపల కూరనే పాటు గురువు లేని విద్య గుడ్డి విద్య అమ్మా నాయన అటెనక చదువు చెప్పిన టీచర్లే దేవుళ్ళు పిల్లల భవిష్యత్తు బడి టీచర్ల చేతుల్నే ఉంటది వాళ్ళు చెప్పే పాఠాలతోనే పిల్లలు ఎదుగుతారు పెద్దోళ్ళు అవుతారు కదా అందుకే ఎవ్వలెంత పెద్దగైనా ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన పంతులు కనబడితే దండం పెడతారు మరి ఈ టీచర్ను చూసి ఏమంటారో మీరే చెప్పాలి వరెవ్వా అగో చూసిర్రా జల్సల రాయిన్ లెక్క ఎంత దర్జాగా పడుకున్నాడో ఈయనే బడి టీచరే ఈయన ఇట్లా సాపేసి వండుకున్నది కూడా క్లాస్ రూముల్నే మరి పిల్లలు రాలేదా అంటే అచ్చిర్రు సారు జర మాకు పాఠాలు చెప్పురు సారు అచ్చు చాలా షేప్ అయింది అని అంటే ఆయన ఏమంటుడు చూడు ఏ ఒక గంట షేప్ ఇట్లా వండని ఇర్రి ఆటెనక పాఠాలు చెప్తా గాని ఏమో చదివి ఏమన్నా అయ్యేదున్నదా ఇగో గిట్లా అనబట్టిండు ఎందుకంటే సార్వారు ఫుల్లుగా తాగిండు ఇంకేంది ఇంటికి పోతే ఇంటమే తంతదో ఏం పాడో బడిని మించిన సేఫ్టీ ఏం లేదనుకున్నట్టున్నాడు తాగింది దిగేదా ఇంకా గిట్లా క్లాస్ రూముల్నే రెస్ట్ తీసుకుంటుండు సార్వారు ఇక చెప్పురోల్లా ఇసొంటి సార్లను ఏమనాలే అసలు ఇసుంటోళ్ళు పాఠాలు చెప్పేదందుకు అక్కడికొస్తారా ఈ పిల్లల బతుకులు ఏం కావాలి అసలు చదువు విలువై సార్కు తెలియదా అంటే తెలుసు కష్టపడి చదివి పాస్ అయ్యే పంతులైండు మరి అసుంటప్పుడు ఎట్లుండాలే తాగొచ్చుడేంది అసలు పోరగల బతుకులను గిట్ల బుగ్గుపలి చేసుడేంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నా ఒక సర్కార్ బల్లే ఈ సారు గిట్ల లలిత కళలు చూయించిండు ఏ రాష్ట్రమైనా గాని గిట్ల వేసినోని నౌకలకెళ్ళే ఊడవీకాలే నన్ను అడిగితే లేకుంటేంది మరి అయ్యో నా ఇన్స్టాగ్రామ్లో రీళ్లకు ఏ పార్టీ లైకులు వచ్చినాయో పొద్దుగా లేచి మళ్ళీ ఇడ్లీ తినాలనా ఉప్మా చేస్తుందా అయ్యో ఏం చేస్తుందో ఏం ఒప్పో మళ్ళీ నిద్ర ఖరాబు ఏందోలా గట్ల చూస్తురు నిద్ర వచ్చినట్టు వస్తుంది మళ్ళీ పోతుంది అసలు ఒక మనిషి నిద్ర పోదామనుకుంటే మెదడులో ఎన్ని ఆలోచనలు వస్తాయి ఎన్ని రందులు మతికత్తాయి కదా ఇక ఇది చాలదని ఫోన్ ఒకటి నిద్రపోయేటప్పుడు చేతులు పట్టుకున్నామంటే
ఎప్పుడు కన్నంటుకుంటుందో మనకే తెలియదు. ఆ ఫోన్ నడుస్తూనే ఉంటుంది, మనం నిద్రపోతూనే ఉంటాం. ఇప్పుడు ఈ నిద్ర ముచ్చట ఎందుకంటే ఒక అక్కనట నిద్రపోయిందట, మళ్ళా లేచే వరకు చేతుల 9 లక్షలు వచ్చినాయట. మరి గదేం అబ్బరు కదబ్రా, అరుచుకుందాం రారి. ఇగో ఈ అక్క ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నది, 9 లక్షల రూపాయల ఇనాం కూడా వచ్చింది. ఇంతకు ఏం పోటీలబ్బా, ఆటల పోటీలా, పాటల పోటీలా, లేకుంటే బిగ్ బాస్ పోటీలా అని అనుకునేరు. కాదు, నిద్ర పోటీలు. అరే అవంటనోళ్ళ ఈమె మంచిగా నిద్రపోయినందుకు 9 లక్షల రూపాయలు ఇచ్చిర్రు. గమ్మత్ కొడుతున్నది కదా. ముచ్చటేంటిదంటే ఈ బుజ్జవ్వ బెంగుళూరు ఆమె అయితే ఏదో కంపెనోళ్ళు నిద్ర మీద పోటీ పెట్టిర్రు. ఇక ఈ కాలంలో ఎవ్వరు కూడా చక్కగా నిద్ర పోతలేరు కదా. మనిషికి 8 గంటల నిద్ర ఉండాలి, అట్లా ఉంటేనే దిమాకు పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు అని అంటారు. ఇక 8 గంటలు డిస్టర్బ్ లేకుండా ఎవరైతే నిద్రపోతారో వాళ్లకు 9 లక్షల రూపాయల ఇనాం ఇస్తాం అని కూడా చెప్పిర్రు. ఇక ఇంకేమున్నది, చాలా మంది నిద్ర పోటీకి పోటీ పడ్డరు. లాస్ట్కు ఇగో ఈ అక్క ఒక్కతే వాళ్ళు చెప్పినట్టు 8 గంటలు కంటి నిండా నిద్రపోయి గెలిచింది. అసలైతే చాలా మందికి నిద్ర అంటేనే బంగారం, కానీ ఈ కాలంలో ఎట్లున్నదోల్లా అసలు చాలా మందికి నిద్ర అచ్చుడే లేదు. చేతుల ఫోన్లాయే, ఇండ్లల్లో రందులాయే. ఇక యాళ్లకు నిద్ర ఏడబడుతుంది చెప్పుర్రి. అటు మెసులుకుంటా ఎప్పుడో నిద్రపోతారు, మళ్ళీ ఎప్పుడో నిద్రలేతారు. కానీ ఏం ఫాయిదా, పెయిలా మిషన్లు చక్కగా పని చేయవు ఇగో ఇసంటి నిద్రపోతే. అందుకే అందరూ 8 గంటలు నిద్రపోవాలి అని పోటీలు పెట్టి మరీ ప్రచారం చేస్తాండ్రు. కానీ ఏ మాట కామాటేనొల్ల ఈ అక్కనైతే అదృష్టవంతురాలే పటు. ఇక్కడి పుల్ల అక్కడ పెట్టుడు కూడా పెట్టలే, ఖాళీ నిద్రపోయి 9 లక్షలు సంపాదించిందంటే అసలు ఏమన్నా పోటా, ఏమన్నా గెలుపా కదా. అసలు నాకు ఒక అనుమానం కొడుతుందిలా, రాను మన మనుషులు ఏమైపోతారు, ఎట్లయిపోతారు, పనేం చేస్తారు, అసలు పనులు ఉంటాయా లేకుంటే గుడ్లెలు పెట్టి చూసుడే పెద్ద పనా? ఇట్లనే అనిపిస్తుంది. గదేనోళ్ళ ఈ నడుమ ఏ అని కలవరిస్తురు కదా. అంటే మనుషులతోని అక్కరుండదట, ఏవో మిషన్లు పెట్టి కటకలొత్తుతే వాటికవే పనులు చేసుకుంటాయట కదా. ఇప్పటికే రానే వచ్చే. అయ్యో మా యాంకర్లలో కూడా ఏ యాంకర్లు వచ్చిరట, మాతోని అవసరమే ఉండదని అంటూరు కాదు. సరే మా సంగతి పక్కకు పెడితే ఇక రాను రైతులకు కూడా ఏం పనులుండేవి కావచ్చుగా. అగో సూరాదురి ఫస్ట్ అయితే ఇది చూడురి. ఇంటికి మంచిగానే పెయింటింగ్ వేస్తురు కదా, మంచి డెకరేషన్ చేసిరు అని అనుకోగల. ఇది డెకరేషన్ కాదు, చేను శలక పనులు. అరే అవంటే పొలం పనుల్లా. అగోగా స్ట్రాబెర్రీ పండు ఉంటుంది చూడు, అయ్యో ఎర్రగుంటదా, సజ్జూసి చేసుకుంటే మస్తుంటది. గా స్ట్రాబెర్రీ పంటను పండించిరు. మరి రైతులేరి, నీళ్ళేవి, భూమేది, పొలమేది, మందు కొట్టుడేది అంటారా? అదే మరి అబ్రకదబ్ర టెక్నాలజీ అంటే. అయితే ఏ నచ్చే కదా ఈ నడుమ. గా ఏ పంటనేనట ఇది, గా ఇండోర్లా ఏదో అమెరికా కంపెనీలు ఇట్లా ఏ సాగు చేసిర్రు. బాగా చూడవు స్ట్రాబెర్రీ చెట్టు ఎంత పొడుగు పెరిగిందో, పండ్లు కూడా మంచిగానే కాసినాయి కదా. మరి రుచి ఎట్లుంటుందో నాకు తెలియదు. ఎంతైనా ఏ పండ్లు కాబట్టి వాటిని చూసుడుతోనే తిన్నట్టు కొడుతుంది కావచ్చు, నాకు తెలియదు. కానీ ఈడ చూడు, ఈ పంట సాగుకు ఎక్కువ జాగ కూడా అవసరం లేదు, నీళ్ళ అవసరం కూడా ఎక్కువ ఉండనే ఉండదు, వాతావరణం కూడా ఖరాబ్ కాదు, పంట ఖరాబ్ అవుతుందని రంది కూడా ఎక్కువ ఉండదట. అంతా ఏ చూసుకుంటదట. నాకైతే చూసుడు కాదు, ఇంటుంటేనే చక్కెర వచ్చినంత పని అవుతుంది. ఇక రాను రైతులకు బాయకాడికి పోవుడు, వరి పండించుడు, పత్తెర పోవుడు గిసొంటి ఉండేవి కావచ్చు. నాకైతే గిట్లనే అనిపిస్తుంది. ఏమే అయ్యో ఏమో రాను ఎటు పట్టుకపోతుందో ఏం పాడో పాటు. ఈ ముచ్చట అయిపోయింది, బస్సు ముచ్చట అయిపోయింది, చిరు ముచ్చట అయిపోయింది. ఇక ముచ్చట్లు నడిచినాయి వాళ్ళ. ఇక టైం కూడా అయిపోయింది కాబట్టి ఇక నేను పోయేస్తా. టాటా మరి, టాటా, బాయ్ బాయ్, నమస్తే.